వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దంత చూర్ణాన్ని తయారు చేయడం చూద్దాం. ఉసిరి ఆకు, జామాకు, తులసాకు, తర్వాత వేపాకు ఇవన్నీ ఎండబెట్టుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ చేసుకొని, అంటే కడిగిన తర్వాత నీడపాటిగా ఎండబెట్టాలి. ఈ విధంగా పౌడర్లు చేసుకొని మసాలా చెక్క, లవంగాల పొడి, ఉప్పు, ఆర్గానిక్ పసుపు వీటి మిశ్రమంతో మనం దంత చూర్ణం తయారు చేస్తున్నాం. ఈ దంత చూర్ణాన్ని ఈ విధంగా తీసుకొని ఇవి దంత చూర్ణం వల్ల మన పంటి సమస్యలు ఉన్నటువంటివి సమస్యలన్నింటినీ తీర్చుకోవచ్చు. దీన్ని పేస్ట్లు ఇప్పుడు ప్రస్తుత కాలంలో పేస్ట్లు వాడుతూ ఉన్నాం. దీనివల్ల దంత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ న్యాచురల్ పౌడర్ వాడడం వల్ల మనకు ఉన్నటువంటి దంత సమస్యలను మనం తీర్చుకోవచ్చు. అంటే పుచ్చిపోయిన పండు నొప్పి ఉన్నా కానీ, నోట్లో వాసన వస్తున్నా కానీ, ఇట్లాంటి సమస్యలు ఇవన్నీ మనము నివారించుకోవచ్చు. ఫుల్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.